హాయ్ అండి. మేము వీకెండ్ ట్రిప్ వెళ్తూ ఉంటే అక్కడ చిక్బల్లాపూర్‌కి ఇక్కడ దారిలో టెంపుల్ కనిపించిందండి. చూడండి పార్కు. ఇంత స్టెప్పులుగా చెట్లను కట్ చేశారు. చాలా బాగుందండి టెంపుల్. శాంతిగా అనిపిస్తుందండి అక్కడికి వెళ్ళి నుంచి. చూడండి చుట్టూ పార్క్ అండి. టెంపుల్ చుట్టూ పార్క్ ఉందండి. అక్కడ అక్క కూడా చూడండి ఇంత గుబురుగా ఉన్నాయో. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయండి అక్కడ. ఓల్డ్ టెంపులే అండి. అక్కడ స్వామి స్ట్రక్చర్ అండి, టెంపుల్ స్ట్రక్చర్ అండి. అక్కడ చూడండి టెంపుల్ అండి లోపల. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి. స్టార్టింగ్ మనము టెంపుల్లోకి వెళ్తాని ధ్వజస్తంభం చూసి మొక్కోవాలి కదండి. మీకు కూడా తెలుసు అనుకుంటా అండి. మామూలుగా చిన్న టెంపుల్స్ ఉంటాయి కదండి, గుళ్ళు. అక్కడండి గుడి చుట్టూరా చెట్లు పెట్టారండి. చాలా బాగుందండి. చాలా పెద్ద టెంపుల్ అండి. మీరు కూడా ఎప్పుడైనా చిక్బల్లాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ చూసుకొని రండి. వెళ్ళే దారిలోనే ఉందండి. వెళ్తూ మనము ఈషా ఫౌండేషన్కి వెళ్తాం కదండి, ఆ దారిలోనే ఉందండి ఇది. టెంపుల్ కూడా మెయిన్ రోడ్లోనే ఉందండి. చాలా టెంపుల్స్ ఉన్నాయండి లోపలైతే. చాలా గుళ్ళు కూడా ఉన్నాయండి. చూడండి చుట్టూరా అండి ఎన్ని గుళ్ళు ఉన్నాయో పైన. మీకు కనిపిస్తుంది కదా అండి. చూడండి మామూలుగా టెంపుల్స్లో మొబైల్స్ అలా ఉండవు కదా అండి. స్వామిని తీయనీరు కదండి. చూడండి చాలా పెద్ద టెంపుల్ అండి. టెంపుల్ చుట్టూ కూడా చూడండి ట్రీస్ అన్నీ పెట్టారండి. ఈ సైడ్ ఆ సైడ్ చూడండి ఎంత బాగున్నదో. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది వచ్చేసి. చూడండి మీరు కూడా వెళ్ళండి, తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ని. మొబైల్ అయితే లోపల అలో లేదండి. స్వామిని చూపించా చూడండి. మొబైల్ అలో చేయకూడదు కదండి. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి మేము. చూడండి ఇక్కడ వచ్చేసి టెంపుల్ స్ట్రక్చర్ అండి. అలా దారిలో వెళ్తుంటే చాలా పచ్చదనం అనిపించిందండి. చూడండి ఎంత బాగా పచ్చడి పొలాలండి. చూడండి ఇక్కడ వచ్చేసి మాలుడండి ఫొటోస్ దిగుతున్నాడు. ఇది వచ్చేసి అట్లనే మేము రంగనాథ స్వామి టెంపుల్ని కూడా దర్శించుకున్నామండి. ఈషా ఫౌండేషన్కి దగ్గరలోనే ఉందండి. మీరు కూడా వెళ్ళండి. చాలా ఓల్డ్ టెంపుల్ అండి. చాలా పెద్ద గుడి అండి. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా. చూడండి లోపలికి మొబైల్ అలో లేదండి. చుట్టూరా ఇట్లా అన్ని స్తంభాలతోనేనండి. అంతా రాతి కట్టడం అండి. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అండి. అక్కడ అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు చూడండి. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి అక్కడ అండి. అక్కడ తేనెపెట్ట కనిపిస్తుంది కదా చూడండి. ఇది వచ్చేసి 4 పక్కల 4 గోపురాలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి అక్కడ. ఇక్కడ వచ్చేసి చూడండి అక్కడ కనిపిస్తున్న చూడండి రంగనాథ్. వర్షం రావడం వల్ల అందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి. చాలా వెయిట్ చేస్తామండి. ఒక 1 అవర్ లేట్గా దర్శనం అయిందండి. చూడండి అందరు దర్శనాన్ని పోతున్నారు. ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.